వెల్కమ్ టు ASP9 న్యూస్. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల MLC రిజల్ట్స్ లో భారీ ఉత్కంఠ నెలకొనబోతుంది. అసలు ఓట్లు అనేవి చాలా కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి, ఇరు వర్గాలకు చాలా ప్రభావవంతంగా ఇద్దరికి సమానంగా దాదాపు అటు ఇటుగా షేర్ అవుతున్నాయి. అసలు ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠగా ఉంది. దాదాపు 8 గంటలకు 24 అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆ ఎలిమినేట్ చేసినటువంటి ఓట్లని వీళ్ళకి షేర్ చేయగా దాదాపు కొన్ని ఓట్లు వీళ్ళకు దాదాపు సరిసమానంగా రావడం జరిగింది. అలాగే మిగతా 45 మంది అభ్యర్థులు ఇప్పుడే ఎలిమినేట్ చేయడం జరిగింది. వారికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అశోక్ అభ్యర్థి ఒక పాలకూర అశోక్ గారు మాత్రమే కొంత కొట్లాడడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లలో నిన్న ముగిసింది. ఆ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిన్న ముగిసింది. దాంట్లో 1,22,813 ఓట్లతో తీర్మానం, 1,04,245 ఓట్లతోటి రాకేష్ రెడ్డి, 43,313 ఓట్లతోటి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి పాలకూర అశోక్ 29,697 ఓట్లు. మన మేధావి వర్గం అని చెప్పుకునే మేధావులు, పట్టభద్రులు అయినటువంటి ఓటర్లు ఫెయిల్ చేసినటువంటి ఓట్లు వచ్చేసి 27,000 పైచిలకు ఓట్లు చెల్లనోట్లుగా ఇక్కడ ముద్రించబడింది. సిగ్గుపడాలి. మనం డిగ్రీ చదివి ఒక పట్టా సాధించి వివిధ పొజిషన్లో మంచిగా ఉన్న, కనీసం ఇంతకు ముందుకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈవీఎం కంటే ముందు మన వాళ్ళు అంటే చదువుకోకుండా ఊళ్ళలో ఉండే వాళ్ళు కూడా బ్యాలెట్ ద్వారానే ఓటింగ్ చేస్తుండే. వాళ్ళు కూడా ఎట్లాంటి దాదాపుగా ఊరు మొత్తం ఒక 2,000 ఓట్లు ఉంటే ఒక 2-3 చెల్ల నోట్లు పడుతుండే. కాకపోతే ఈడ కనీసం ఈ ఓట్లలోనే దాదాపు 27,000 పైచీలకు పట్టభద్రులు ఓట్లు ఫెయిల్ చేసిరంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలి. అలాగే ఎలిమినేట్ అయిన 24 మంది అభ్యర్థుల్లో 220 ఓట్లు కాంగ్రెస్ పార్టీ తీర్మానకు, 139 ఓట్లు రాకేష్ రెడ్డికి, 118 ఓట్లు ప్రేమేందర్ రెడ్డికి, అలాగే 76 ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ కి షేర్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 45 మంది ఎలిమినేషన్ పూర్తిగా ఎలిమినేట్ అయిపోయి 4 అభ్యర్థులు తప్పితే మిగతా 48 మంది అభ్యర్థులు బరిలో తప్పించేశారు. వీళ్ళ ఓటు షేరింగ్ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఎవరింత వస్తుంది అనేది ఏదేమైనప్పటికీ కొంత ఈ ఫలితాలు అనేది భారీ ఉత్కంఠభరితంగా నడుస్తున్నాయి. ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థి నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ నెలకొంది. ఈ పోటీలో దాదాపుగా ఈ రోజు సాయంత్రం వరకు ఫలితం తేలే అవకాశం ఉంది. ఎవరు తేలినా కొంత తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. దాదాపు 1,55,095 ఓట్లు ఎవరికైతే రీచ్ అవుతారో, ఆ మార్గం రీచ్ అవుతారో వాళ్ళు గెలిచిన అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే, అంటే తీర్మానం రాకేష్ రెడ్డికి మధ్యలోనే పోటీ నెలకొంది. ఆ పోటీ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఎవరు గెలుస్తారు అనేది మళ్ళీ తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.